హలో గాయ్స్, ఏంటో ఈ వైల్డ్ కార్డ్స్ ఫస్ట్ డేనే గొడవ పెట్టుకుంటున్నారు కదా, చాలా వైల్డ్గా ఉన్నారు. ఎక్సెప్ట్ గౌరవ్ గుప్తా, ఈ సో క్యూట్ రైట్. అక్కడ వరకే. నెక్స్ట్ వచ్చేసి దివ్య గురించి నాకు తెలిసినంత వరకు తనకైతే హింట్ వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పటి వరకు లేనిది బన్నీ గారు అన్నది ఇప్పుడు అన్నయ్యలా అనుకున్నాను, మీరు అలా అంటారని అనుకోలేదు, నేను మీ బాండ్స్ పెంచేసుకొని లేదంటే తెంపేసి తనుజని తీసేసి ఇలా అలా అని చెప్పి ఒక ఇష్యూ అయితే జరిగింది. దానికైతే ఇంకా ప్రొలాంగ్ అవుతూనే ఉంది కాన్వర్సేషన్. సో నాకైతే హింట్ వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు అన్నయ్య అన్నయ్య అంటున్నాను చెప్పి. సో ఈ కాన్వర్సేషన్ పక్కన పెట్టేస్తే దివ్యకి మాధురికి ఒక ఇన్సిడెంట్ జరిగింది నైట్. ఏం కర్రీస్ వండాలి ఏంటి అని చెప్పి డిస్కస్ చేసుకున్నారు. ఓకే, అయిపోయింది. మార్నింగ్ లేచిన తర్వాత మాధురి అన్నారు, నేను 15 minutes లో వచ్చేసాను, లైక్ దట్ స్టార్ట్ అయింది. దివ్య అంది, లేదు నేను 2 hours నుంచి ఇక్కడ ఉన్నాను, మీరు ఎవరు రాలేదు, మీ అసిస్టెంట్స్ కూడా రాలేదు అని చెప్పి చెప్తుంది. యాక్చువల్గా దీంట్లో మాధురి గారు తప్పైతే ఏం లేదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అక్కడ ఎవరో ఒకరిని ఉండాలి, లైక్ అసిస్టెంట్స్ అన్నా ఉండొచ్చు, లేదా కుకింగ్ చేసుకోవచ్చు కదా వాళ్ళు కూడా. వాళ్ళు ఏం పర్మిషన్ తీసుకొని చేయక్కర్లేదు కదా. సో తనుజ అండ్ డెమాన్ పవన్ తప్పు కూడా ఉందేమో నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే కళ్యాణ్కి మాధురికి ఒక ఇన్సిడెంట్ జరిగింది. కళ్యాణ్ అయితే రెస్పెక్ట్ఫుల్ గానే మాట్లాడుతున్నాడు, లైక్ కూర్చోండి ఫస్ట్ మాట్లాడుకుందాం అని చెప్పి. కానీ మాధురి గారు మాత్రం కూర్చుంటేనే మాట్లాడతారా అన్నట్టు వెటకారంగా అన్నారు, లైక్ డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు. అప్పటికి కళ్యాణ్ చెప్తూనే ఉన్నాడు, రేపటి షెడ్యూల్ చేసినట్టు ప్లాన్ చేసినట్టు అయిపోవాలి అని చెప్పి. కానీ అదంతా పట్టించుకోకుండా మాధురి గారు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. అప్పటికి కళ్యాణ్ చాలా కామ్గా మాట్లాడుతున్నాడు, మీరు ఇలా ఉంటే నేనైతే రివర్స్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి. అది కూడా వినకుండా ఆవిడ ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. నాకైతే ఈ విషయంలో మాధురి గారు తప్పే అనిపించింది.